Hi guys, welcome to my channel, my portfolio. Guys, last week recommend చేసిన CL స్టాక్ టార్గెట్ రీచ్ అయ్యింది. ఈ వీక్ మొమెంటం స్టాక్ క్విక్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి RCF. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 11,000 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 200లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ PE వచ్చి 70 ఉంది. ROCE వచ్చి 6.19 ఉంది. ROE వచ్చేసి 4.24% ఉందండి. వీళ్ళ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. వీళ్ళ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది వచ్చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసారా, రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోయాయి, బారోయింగ్స్ తగ్గుతూ వచ్చాయి, వీళ్ళ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. ఇది వచ్చేసి వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండి. ప్రమోటర్ చూసారా 75% మెయింటైన్ చేస్తున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. పబ్లిక్ చూసారా, పబ్లిక్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. అలాగే వీళ్ళ డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. వీళ్ళు డివిడెండ్ కూడా మనకి ఇస్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఇది వచ్చి వీళ్ళ చార్ట్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 200లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం స్టాప్ లాస్ 171 పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 240 వరకు వెళ్ళవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 209, సెకండ్ టార్గెట్ వచ్చేసి 217, థర్డ్ టార్గెట్ వచ్చేసి 222, ఫోర్త్ వచ్చి 237, ఫిఫ్త్ వచ్చి 234, సిక్స్త్ టార్గెట్ వచ్చి 240 అనేది మనకి 1 మంత్లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మన సెకండ్ స్టాక్ వచ్చేసి గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అండి. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 9,400 crores అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 238లో ట్రేడ్ అవుతుంది. తర్వాత స్టాక్ PE వచ్చేసి 17.8, ROCE వచ్చేసి 5.77, ROE వచ్చేసి 4.55. ఈ స్టాక్కి డెప్ట్ కూడా చాలా తక్కువ ఉందండి, ఆల్మోస్ట్ 0 అండి. వీళ్ళు డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అండి. చూసారా, రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి, బారోయింగ్స్ తగ్గుతూ వచ్చాయి, అసెట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి, వీళ్ళ సేల్స్ కూడా అలాగే ఇంక్రీజ్ అయ్యాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, సేల్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఇది వచ్చేసి వీళ్ళ చార్ట్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 227లో ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి మనము 220 పెట్టుకోవచ్చు. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 246 అండి ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 251, థర్డ్ టార్గెట్ వచ్చేసి 262, ఫోర్త్ టార్గెట్ వచ్చి 270, ఫిఫ్త్ టార్గెట్ వచ్చేసి 285 అండి. ఈ ఫిఫ్త్ టార్గెట్ అనేది మనము 1 మంత్ ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు అండి. 1 మంత్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. మన థర్డ్ స్టాక్ వచ్చేసి PTC ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,687 crores అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 15.7లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ PE వచ్చేసి 22 అండి. బుక్ వాల్యూ వచ్చి 39.5, ROCE వచ్చేసి 6.93, ROE వచ్చేసి 6.45లో ఉందండి. ఈ స్టాక్ వచ్చేసి ఫినాన్షియల్ సెక్టర్ సంబంధించింది. వీళ్ళు డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి, వీళ్ళ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, గ్రోత్ కనిపిస్తుంది ఈ స్టాక్లో. ఇది వచ్చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అండి. చూసారా, రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి, బారోయింగ్స్ తగ్గుతూ వచ్చాయి, అసెట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇది వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండి. ఇందులో ప్రమోటర్స్ చూసారా 65లో మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. ఫారిన్ ఇన్వెస్టర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చారు, మ్యూచువల్ ఫండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఇది వచ్చేసి వీళ్ళ చార్ట్ అండి. ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చేసి 57.4లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 50 అండి. టార్గెట్ వచ్చేసి 71 అండి. ఇది వచ్చి అంటే 1 మంత్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 63 అండి. సెకండ్ వచ్చి 67, థర్డ్ వచ్చి 71 అండి. ఇది అండి మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.